మరణమే యేసు ముందు అందించింది. మరణపు ముళ్ళను విరిచాడు, మరణపు మడను విరగొట్టాడు. హల్లెలూయా. మరణాన్ని జయించి తిరిగి లేచిన ఒకే ఒక దేవుడు మనం ఆరాధించే నజరేయుడైన యేసు. యేసుక్రీస్తు శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములో ఈ ఆరాధన కూడి వచ్చిన సంఘస్థులందరికీ మరియు ఈ కార్యక్రమాన్ని ఆరాధన వీక్షిస్తున్న ప్రతి ప్రేక్షకులకు అరుణ్ విక్టర్ మినిస్ట్రీ తరఫున మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, శుభములు కలుగును గాక. హల్లెలూయా. ఈ ఆశీర్వదించబడిన రోజునందున మరి ఒకసారి మనందరము స్వరమెత్తి గలమెత్తి ఆరాధనకు యోగ్యుడైన మన దేవుడు మన మధురమైన స్వరములతో హృదయ అంతరము నుండి ప్రభుని మనము ఆరాధించము. హల్లెలూయా. సరే, మనందరము ఈ అందరికీ తెలిసిన పాట ఈ పాట పాడుతూ ఈ ఆరాధనను స్తుతి ఆరాధనతో ప్రారంభించుకుంటాం. థ్యాంక్ యూ. హల్లెలూయా. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో
నా ఆరాధన, నీవే నీవే నా విషయము, నీకే నా ఆరాధన, నీవే నీవే నా విషయము, నీకే నీకే నా ఆరాధన, నీవే నీవే నా విషయము, నీకే నా ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గణములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. ప్రభుని మనం ఆరాధిస్తామా? నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు, నిన్నే నమ్మితి నా దేవా. నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు, నిన్నే నమ్మితి నా దేవా. నిన్నే
యేషువారాధనా హల్లెలూయా హల్లెలూయా అందరూ హల్లెలూయా అందరూ స్వరం ఎత్తి చెప్దాం, చేతులు ఎత్తి చెప్దాం. నిన్ను పోలిన వారెవరు, వెలు చేయు దేవుడవు, నిన్నే నే నమ్మితి నా దేవా. నిన్ను పోలిన వారెవరు, వెలు చేయు దేవుడవు, నిన్నే నే నమ్మితి నా దేవా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకుంటిని, నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవలయ్యా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకుంటిని, నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. ఎల్ షడాయ్ ఆరాధనా, ఎలోహీం ఆరాధనా, అడోనాయ్ ఆరాధనా, యేషువా ఆరాధనా, ఎల్ షడాయ్ ఆరాధనా, ఎలోహీం ఆరాధనా, అడోనాయ్ అడోనాయ్ ఆరాధనా. హల్లెలూయా హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. మరి ఒకసారి మనమందరం దేవుని వాక్యాన్ని వినడానికి సిద్ధంగా ఉన్నారని నమ్ముతున్నాను. ప్రభు ఈరోజు మనతో మాట్లాడబోయే మాటలు మనం ధ్యానిద్దాం. ఎఫెసీయుల పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు, క్రీస్తు వలె ఉండుటకు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదుము. హల్లెలూయా. హల్లెలూయా. 16వ వచనం. ఆయన శిరస్సైన అయ్యున్నాడు, ఆయన శిరస్సై ఉన్నాడు, ఆయన నుండి సర్వ శరీరము సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలో ఉన్న ప్రతి అవయములను తన పరిమాణము చెప్పున పని చేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమయందు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగ చేసి ఉంచినది. ఇంగ్లీష్ లో నేను చదువుతాను, గమనించండి. ఎఫెసియన్స్ చాప్టర్ 4 వర్స్ 14 నుండి మీరు చదువుతాను. 14, 15, 16 వరకు చదువుతాను, గమనించండి. That you should no longer be children tossed to and fro and carried about with every wind of doctrine by the trickery of men in the craftiness of deceitful plotting, but speaking the truth in love may grow up in all things into him who is the head, Christ, from whom the whole body joined and knit together by what every joint supplies according to the effective working by which every part does its share, causes growth of the body for edifying of itself in love. 14వ వచనం చదవండి సిస్టర్ తెలుగులో. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల అందువలన మనమందరము ఇక పసిపిల్లల వలె ఉండి మనుషుల మాయోపాయముల చేత, చూడండి, మనుషులు మాయోపాయ చేత వంచనతోను తప్పు మార్గములను తాను కుయుక్తును గాలికి కొట్టుకుపోనట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు
మోసపోవచ్చు. అలల చేత ఎగరగొట్టినబడిన వారమై ఉండగా. హల్లెలూయా. ఇక్కడ బాగా వినండి, దైవజనుడైన పౌలు ఎఫెసియన్ సంఘానికి రాస్తూ ఏమంటున్నాడంటే, మీరు ఇంకా పసిపిల్లల వలె ఉండకండి. పసిపిల్లల వలె ఉండి అబద్ధమైన ఉపదేశాల ద్వారా, వంచకుని ద్వారా మోసపోకుండా, మనుషులు మాయోపు ఆచారాలు, పద్ధతులు, ఉపదేశాలతో కొట్టుకుపోకుండా, అపవాది తన క్విక్తి చేత మిమ్మల్ని మోసపరచకుండా ఉన్నట్లు మీరందరూ ఆత్మీయ జీవితంలో శ్రద్ధ కలిగి ఆధ్యాత్మికంగా ఎదిగిన వారుగా మారండి. చెప్పండి హల్లెలూయా. ఇంకొక మాటలో మీకు చాలా చక్కగా అర్థం కావాలంటే, ప్రభు ఏమంటున్నాడంటే, మీరందరూ ఇక పసిపిల్లల వలె ఆత్మీయ జీవితంలో పసిపిల్లల వలె ఉండకండి, ఆత్మీయంగా ఎదగండి అని చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడంటే, మీరు ఇంకా పసిపిల్లల వలె ఉన్నప్పుడు చిన్నపిల్లలు ఎలాగా సులువుగా మోసపోతారు, చిన్నపిల్లలు ఎలాగా సులువుగా మాయమైపోతారు, మాయాజాల అనే వలలో చిక్కిపోతారు, అలాగా మీరు కూడా అలాగనే సాతాను క్విక్తి చేత ఆదాము అవ్వని ఎలాగా మోసపరిచి ఉన్నాడు, మిమ్మల్ని కూడా ఎలాగా మోసపరుస్తాడని. హల్లెలూయా. ఆ మోసము నుండి, ఆ వంచకుని ఒక ఉర్రి నుండి మీరు తప్పించబడి, ఆ మోసము నుండి, అనేకమైన అబద్ధ ఉపదేశాల నుండి మీరు తప్పింపబడాలంటే ఆధ్యాత్మికమైన జీవితంలో మీరు ఎదగాలని దైవజనుడైన పౌలు చెప్తున్నాడు. హల్లెలూయా. మనం ఆత్మీయ జీవితంలో ఎప్పుడైతే ఎదుగుతామో, ఇలాంటి వంచకుడి నుండి, ఇలాంటి మోసము నుండి, ఇలాంటి అబద్ధ ఉపదేశాల నుండి తప్పించబడతాము. కాబట్టి ఇంకా పసిపిల్లల వలె మనం ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్. ఎలాగ ఉండాలంటే, మనము ఆత్మీయంగా ఎదిగిన వారుగా ఉండాల. We need to grow spiritually. We need to grow spiritually mature. ఆమేన్. దేవుడు నీ ఆత్మీయ ఎదిగింపు గురించి శ్రద్ధ కలిగి ఉన్నాడు. God has a serious concern about your spiritual growth and spiritual maturity, so that you may not be deceived by the craftiness and cunningness of the devil. Hallelujah. ఈ రోజు ఎందుకు చాలా మంది మోసపోతున్నారు తెలుసా అండి? ఎందుకు కొట్టుకొని పోతున్నారు? అనేకమైన ఉపదేశాల్లో, ఇక్కడ ప్రవచనం ఉన్నది, అక్కడ అద్భుతాలు ఉన్నదంట, ఇక్కడ ఇది జరుగుతుందంట, అది జరుగుతుందంట, కొట్టుకొని పోతున్నారు. అనేకమైన ఉపదేశాలతో మోసపోతున్నారు. ఆదాము హవ్వ వలె సాతాను వ్యక్తి చేత, వంచకుని చేత ఆ ఉరిలో బంధింపబడుతున్నారు. కారణం ఏంటి తెలుసా? ఇంకా క్రీస్తులో పసిపిల్లల వలె ఉన్నారు, ఇంకా ఆత్మీయ జీవితంలో ఎదగని వారుగా ఉన్నారు. అందుకే మీరందరూ ఆత్మీయంగా ఎదగాలని, ఎదిగి పరిపూర్ణులు అవ్వాలని, ఆ పరిపూర్ణుల ద్వారా, ఆ ఎదుగుదల ద్వారా మీరు వంచకుడి నుండి తప్పింపబడతారు, వివేచన కలిగి ఉంటారు. హల్లెలూయా. ఆత్మీయ జీవితము, ఆత్మీయ పోరాటములో విజయము కలిగి ఉంటారు, స్థిరత్వము కలిగి ఉంటారు, అడుగులు తడబడక, హల్లెలూయా, స్థిరత్వము కలిగి ఉంటారు. అందుకే ఆత్మీయంగా ఎదగాలి. ఆ విషయం పట్ల ప్రభు శ్రద్ధ కలిగి ఉన్నాడు. కాబట్టి సంఘంగా ప్రభు ఆ మాట్లాడుతున్న మాట, ఆ శ్రద్ధకు మనం స్పందించాలి. ఈ ఉదయకాల సమయంలో we need to respond to the serious concern of God concerning our spiritual maturity, spiritual growth. అందుకే ఈ మాట ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. బైబిల్ గ్రంథములో అదే అపోస్తలుడైన పౌలు హీబ్రుల పత్రిక 5వ అధ్యాయము 12వ వచనములో కూడా అదే మాట ప్రస్తావిస్తూ చెబుతున్నాడు. చదవండి. కాలమును బట్టి చూచితే, అందరూ వినండి, కాలమును బట్టి చూసినప్పుడు మీరు బోధకులుగా, మనం ఏమై ఉండాలండి? బోధకులుగా ఉండి ఉండాలి. చదవాలి, లేకుంటే ఉండవలసిన వారు ఉండగా
మొదటి మూలపాఠములను ఒకడు మీకు మరణ బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారము తినగలవారు కారు. మరియు పాలు త్రాగు ప్రతివాడు శిశువే గనుక నీతి వాక్య విషయంలో అనుభవం లేనివాడై ఉన్నాడు. వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ పౌలు ఏమంటున్నాడంటే సమయాన్ని బట్టి, కాలాన్ని బట్టి, మనం రక్షించబడి ఎన్ని రోజులైందో, ఎన్ని సంవత్సరం అయిందో, ఆ కాలాన్ని బట్టి, ఆ సమయాన్ని బట్టి మనం చూసి ఉంటే ఇప్పటి వరకు మనం ఏమై ఉండాలి? బోధకులై ఉండాలి. కానీ ఇంకా మనకు బోధించే వారే పరిస్థితిలో ఉన్నాం. ఇంకా ఆ స్థాయిలోనే ఉన్నాం. ఇంకా ఎదగలేక ఉంటున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఎదగండి, వివేచన కలిగి ఉండండి. ఏది సరిది, ఏది చెడు, ఏది అబద్ధం, ఏది సత్యం అనే వివేచనము కలిగి ఉండుటకు ఆధ్యాత్మికంగా ఎదగండి. హల్లెలూయా. ఎంతో విచారం. ఇట్ ఈస్ అ వెరీ సాడ్ థింగ్. అకార్డింగ్ టు ద టైం మనమందరం బోధకులై ఉండాలి, ఆధ్యాత్మికంగా ఎదిగిన వారుగా ఉండాలి. కానీ ఇంకా మూల పాఠాలు నేర్చుకున్న వారుగానే మనం ఉన్నాం. ఇంకా ఆత్మీయ జీవితంలో ఎదగలేకపోతున్నాం. హల్లెలూయా. అందుకే అనేకమైన వంచకుడి ద్వారా, మానవులు కల్పించుచున్న మాయపు ఆచారాల ద్వారా, ఇంకా సాతాను తన క్విక్తి చేత అబద్ధ ఉపదేశాల ద్వారా మోసపోతున్నాం. మనము వివేచన లేక మనము తప్పిపోతున్నాము. వివేచన కలిగి ఉండాలంటే ఆత్మీయంగా ఎదగండి అంటున్నాడు. చెప్పండి, ఒక హల్లెలూయా చెప్పండి. మనమందరము వివేచన కలిగి ఈ లోకంలో ఉన్న అనేక రకమైన మోసము నుండి, అబద్ధ బోధకులు, అబద్ధ ఉపదేశకులు గొర్రెల చర్మమును వేసుకొని లోన క్రూరమైన తోడెల వలె మన ఎద్దకు వస్తున్నారు. ఆమేన్. ఎవరిని పడితే మనం నమ్మేస్తున్నాం. ఎవరి బోధ నమ్మేస్తున్నాం. ఎవరైనా హల్లెలూయా చెప్పుకొని వస్తే నమ్మేస్తాం. వాళ్ళు కూడా హల్లెలూయా కదా, వాళ్ళు కూడా ప్రైజ్ ది లార్డ్ కదా. కాదు, ప్రభు ముందే హెచ్చరించాడు. గొర్రెల చర్మములు వేసుకొని మీ మధ్యలో తోడేలు, క్రూరమైన తోడేలు వస్తారు, జాగ్రత్త పడండి. అటువంటి తోడేల నుండి, నక్కల నుండి, ఎలుగుబంతుల లాంటి అబద్ధ బోధకుల నుండి, అబద్ధ ఉపదేశకుల నుండి మనం తప్పింపబడాలంటే ఆధ్యాత్మికమైన ఎదుగింపు విషయంలో శ్రద్ధ కలిగి ఉండాలి. అందుకే దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. ఆమేన్. నేరుగా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. బి కన్సర్న్డ్ అబౌట్ యువర్ స్పిరిచువల్ గ్రోత్. బి కన్సర్న్డ్ అబౌట్ యువర్ స్పిరిచువల్ మెచ్యూరిటీ. చెక్ యువర్ లైఫ్. ఎగ్జామిన్ యువర్ లైఫ్. నీ జీవితాన్ని పరిశోధించి చూడు, పరీక్షించి చూడు. ఎక్కడ పోతున్నావు ఆత్మీయ జీవితంలో? ఏ దిశలో పోతున్నావు నీ ఆత్మీయ జీవితంలో? ఆమేన్. మన పోరాటము రక్త మాంసములతో కాదు. మన పోరాటము అంధకారపు శక్తులు, ఆకాశ మండలాల్లో అల్లాడుచున్న దురాత్మ శక్తులతో మన పోరాటము. అపవాది సాతాను వేటగాడు వలె, వంచకుడు వలె, మోసగాడు వలె మన దాడి చేస్తూనే ఉంటాడు. జాగ్రత్త కలిగి ఉండాలి. We should be aware and we should always be concerned about our spiritual growth. నువ్వు ఆత్మీయంగా పరిపూర్ణుడు అయినప్పుడు, ఆత్మీయంగా ఎదిగినప్పుడు సాతాను మోసము నువ్వు తప్పించగలవు, జయించగలవు. ఆమేన్. విజయవంతుడుగా నిలబడగలవు. అందుకే ఆత్మీయంగా ఎదగాలి. ఆత్మీయ ఎదుగుదల విషయంలో నువ్వు శ్రద్ధ కలిగి ఉండాలని దేవుడి మాటలు మాట్లాడుతున్నాడు. చెప్పండి, హల్లెలూయా చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. చాలా మంది, ఎక్కడ నేను వెళ్ళినా చాలా మంది ఇచ్చే ప్రేయర్ రిక్వెస్ట్ ఏం తెలుసా? పాస్టర్ గారు ప్రేయర్ చేయండి. ఏం ప్రేయర్ చేయాలమ్మా? ఏం ప్రేయర్ చేయాలి బ్రదర్ అంటే ఆత్మీయంగా ఎదగాలి. చెప్పండి అమ్మా, ఏం ప్రేయర్? ప్లీజ్ ప్రే ఫాస్ట్ దట్ వీ షుడ్ గ్రో spiritually. My hair is growing, my nails is growing, my height is growing, my body is growing. Hallelujah. My mind is growing, my beauty is growing, my finance is growing. Amen. If you don't grow spiritually, you are in a danger zone. ఆ డేంజర్ జోన్ నుండి నువ్వు సేఫ్ జోన్ లో రావాలంటే
ఆత్మీయంగా నువ్వు ఎదగాలి. చెప్పండి హల్లెలూయా. ఈరోజు నువ్వు చెప్పినప్పుడు ప్రభువా నేను ఆత్మీయంగా ఎదిగి వంచకు నుండి విడిపింపబడి, మోసగాడు వేటగాడు ఊరి నుండి తప్పింపబడి, మోసము నుండి తప్పింపబడుటకు, ఆత్మీయంగా నేను ఎదుగుటకు నీ సహాయమును నాకు దయచేయండి ప్రభువా అని మనం ప్రార్థించాలి. ఖచ్చితంగా మనం ఆత్మీయంగా ప్రభు మనని ఎదిగింప చేస్తాడు. చెప్పండి ఒక హల్లెలూయా చెప్పండి. ఈరోజు మనం ఆత్మీయంగా ఎదగాలి. ఆత్మీయంగా ఎదగాలంటే 3 రహస్యాలు నేను మీకు చెప్పబోతున్నాను. ఆ 3 రహస్యాలు, these 3 secrets to grow spiritually and become mature. ఆత్మీయంగా మనం ఎదగాలంటే 3 రహస్యాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధించబోతున్నాడు. కనుక జాగ్రత్తగా మనం వింటాం. ఈ 3 రహస్యాలు నీ జీవితంలో మీరు ఉపయోగించినప్పుడు ఆధ్యాత్మికమైన జీవితంలో మీరు ఎదుగుతారు, విస్తరిస్తారు, అభివృద్ధి చెందుతారు. ఆమేన్. క్రీస్తునందు పరిపూర్ణులైతారు. You become spiritually mature. ఆమేన్. అయితే త్వరగా దాన్ని వింటాం. మొదటి రహస్యం, ఆత్మీయంగా నువ్వు ఎదగాలంటే, ఆత్మీయంగా పరిపూర్ణులు కావాలంటే మొదటి రహస్యం 1 కొరింథీయుల పత్రిక 3వ అధ్యాయము 6-7 వచనం. నేను నాటి తిని అపోలో నీళ్లు పోసెను. వృద్ధి కలుగ చేయవాడు దేవుడే. కాబట్టి వృద్ధి కలుగ చేయ దేవునిలో కానీ నాటువానిలోనైనను నీళ్లు పోయి వాడిలోనైనను ఏమీ లేదు. నాటువాడు నీళ్లు పోయివాడును ఒకటే. ప్రతివాడు తాను చేసిన మేలు మేము దేవుని జతపని వారమై ఉన్నాము. దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఇంగ్లీష్ లో ఉంటది 1 కొరింథీయుల పత్రిక 3వ అధ్యాయము 5వ వచనము 7వ వచనము. సో దెన్ neither he who plants is anything nor he who waters, but God gives the growth. God gives the increase. అందరూ చెప్పండి ఆమేన్. తెలుగులో ఏమున్నది? దేవుడే. అపోలో ఎవడు? దేవుడే కలుగచేయును. వృద్ధి కలుగచేయును. దేవుడే ఎదిగింప చేయను. ఆమేన్. It is God who makes you grow. It is God who makes you increase. నువ్వు ఆత్మీయంగా ఎదగాలంటే దేవుడే మూల కారణం. ఆమేన్ చెప్పండి. ఈ రోజు నువ్వు ఆత్మీయంగా ఎదగాలంటే మొదటి రహస్యం దేవుడు. హల్లెలూయా. దేవుడితో సంబంధం కలిగి ఉండాలి, దేవుడితో సహవాసం కలిగి ఉండాలి, దేవుడితో నడిచే అనుభవాలు కలిగి ఉండాలి, దేవుడితో సహవాసము సంబంధము కలిగి ఉండాలి. ఆమేన్. ఫస్ట్ సీక్రెట్, ఫెలోషిప్ విత్ గాడ్, ఇంటిమెసీ విత్ గాడ్, infinite intimacy with God, a relationship with God, walking with God. Amen. Spending time with God will make you spiritually mature and it will make your spiritual life to grow. Amen. చెప్పండి ఒక ఆమేన్ చెప్పండి. ఈరోజు మన జీవితంలో ఆత్మీయ ఎదిగింపు ఎందుకు లేదు తెలుసా అండి? దేవుడితో సమయము గడపం. దేవుడు అంటే అభిమానం, దేవుడు అంటే ప్రేమ, దేవుడు అంటే యేసయ్య అంటే అగాధమైన ప్రేమ. చెప్పండి ఆమేన్. చాలా మంది నాకు చెప్తారు, అయ్యో పాస్టర్ కరోనా వైరస్ వచ్చేసింది, చర్చిలో టైం లేదు, చర్చి రావడానికి ఆశ ఉన్నది మంచిదే. కానీ యేసయ్యతో సమయం గడుపుతున్నావా? యేసయ్యతో నడుస్తున్నావా? దేవుడితో సమయం గడిపే అనుభవాలు ఉన్నదా నీకు? ఆయనతో ఏకాంతంగా ఆయన సన్నిధిని అనుభవిస్తూ ఆయన సన్నిధిలో గడిపే అనుభవాలు నీకు ఉన్నదా? చెప్పండి ఆమేన్. దేవుడితో నడిచే అనుభవం 24 గంటల్లో దేవుడు మనతో ఎంత అడుగుతున్నారండి? బైబిల్ ప్రకారము ఎంత అడుగుతున్నాడు? 1 గంట అడుగుతున్నాడు. కనీసం 1 గంట అయినా ఆయన సన్నిధిలో ఏకాంతంగా. పాస్టర్ మేము గడుపుతున్నాం కదా ఫ్యామిలీ ప్రేయర్, పాస్టర్ మేము గడుపుతున్నాం కదా సండే వచ్చి ఇన్ని గంటలు. అది కాదు. నువ్వు ఫ్యామిలీ ప్రేయర్ దేవుడు కోరుతున్నాడు, మంచిది. చర్చిలో వచ్చి సమయం గడిపే మంచిది. కానీ నువ్వు ఏకాంతంగా దేవుడితో సమయం గడిపే అనుభవాలు కలిగి ఉంటే ఆత్మీయంగా నువ్వు ఎదుగుతావు.
చెప్పండి ఆమె. ఈరోజు ఎందుకు చాలా మంది మోసపోతున్నారు? మోసపోయే వారందరూ చూడండి, ఈ తప్పిపోయిన వారందరినీ చూడండి, వంచకుని చేత హింసింపబడిన వారిని చూడండి. హల్లెలూయా. వీళ్ళందరి జీవితాన్ని చూడండి. అన్నిటికీ టైం ఉంటుంది వీళ్ళ జీవితంలో, కానీ దేవుడితో సమయం గడిపే టైము ఉండదు. చెప్పండి, ఉండదు. హల్లెలూయా. చాలా బిజీ పాస్టర్ అంటారు, కానీ టీవీలో గడపడానికి సమయం ఉంటుంది, పిల్లలతో గడపడానికి సమయం ఉంటుంది, మార్కెట్ పోవడానికి సమయం ఉంటుంది. చెప్పండి మామే. ఒక బ్రదర్ అంటున్నాడు, బ్రదర్ నాకు ఒక ఆశ. ఏం బ్రదర్ ఆశ? నాకు వచ్చిన డబ్బులతో నేను ప్రపంచంలో ఉన్న సృష్టినన్నిటినీ చూడాలని ఆశ ఉన్నది. దేవుడు సృష్టించిన సృష్టిని చూడాలని ఉన్నది. హల్లెలూయా. హిమాలయాన్ని చూడాలని ఉన్నది. హిమాలయ ఎట్లా చేసిండు దేవుడు? ఆమె. చెప్పండి ఆమె. నేచర్ని చూడాలని ఉన్నది. న్యూజిలాండ్ లో ఆ మౌంటైన్స్ ని చూడాలని ఉన్నది దేవునికి. జమ్మూ కాశ్మీర్ సిమ్లా పోవాలని ఉన్నది. కన్యాకుమారిలో ఆ సూర్యుడు వస్తాడు చూడండి, అది చూడాలని ఉన్నది. హల్లెలూయా. చెప్పండి మామే. చాలా మంచిది. ఇంత డబ్బులు ఖర్చు చేసి సృష్టిని చూడడానికి పోతున్నారు, సృష్టిని వెతుకుతున్నారు. ఆమె. చెప్పండి ఆమె. కానీ సృష్టికర్తను వెతకడానికి ఏం లేదు, సమయం లేదు. సృష్టి గొప్పదా? సృష్టికర్త గొప్పదా? హిమాలయ గొప్పదా? హిమాలయాన్ని సృష్టించిన వాడు గొప్పదా? హిమాలయ వెళ్ళి ఖర్చు చేసి హిమాలయ వెళ్ళడానికి, దాన్ని చూడడానికి, దాన్ని చూసి ఆహా ఓహో చెప్పడానికి నీకు టైం ఉంది, డబ్బు ఉంది, అన్నీ ఉన్నది. కానీ దాన్ని సృష్టించిన దేవుడు మహాగణుడు, మహోన్నతుడు, 10,000 అధిష్ఠుతుడు, నీతిశ్వరుడు. ఆమె. ఆయనను వెతకడానికి, ఆయనతో సమయం గడపడానికి, ఆయనని చూడడానికి సమయం లేదా? సమయం కేటాయించాలి. చెప్పండి ఆమె. ఏది ఏమైనా దేవుడితో సమయం గడపండి. చెప్పండి ఆమె. దేవుడు తట్టు చూసేవారుగా మారండి. లెట్ యువర్ ఇంటిమెన్సీ విత్ గాడ్, ఫెలోషిప్ విత్ గాడ్, రిలేషన్షిప్ విత్ గాడ్ బి యువర్ టాప్ ప్రయారిటీ, ప్రైమ్ ప్రయారిటీ. ప్రధానమైన ప్రాముఖ్యమైన విషయం ఏదైనా ఉంటే నీ జీవితంలో ఒకటే ఉండాలి, దేవుడితో సమయం. దేవుడితో సమయం. అపాయింట్మెంట్ విత్ గాడ్ ఎవ్రీ డే. హల్లెలూయా. ఎవరైతే ప్రతిరోజు దేవుడితో సమయం గడపరు వాళ్ళే ఆధ్యాత్మికమైన జీవితంలో దిగజారిపోతారు, పాడైపోతారు, మోసపోతారు, కొట్టుమిలాడ పడతారు, కొట్టివేయబడతారు, పడిపోతారు. దేవుడితో సమయం గడపని వారు ఆత్మీయంగా ఎదుగుతారు. ఈరోజు ఒక తీర్మానం చేయండి, ప్రభా ఏది ఏమైనా ప్రతిరోజు నీతో నేను సమయము గడపాలి, కనీసం 1 గంట అయినా నీ సన్నిధిలో నేను గడుపుతాను ప్రభా. దావీదు వలె ప్రభా నీ సన్నిధిలో ఉండుటే నా హృదయ వాంఛ. 1 దినము నీ సన్నిధిలో గడుపుంటే 1000 దినములు అంటే శ్రేష్టమైనది. ఆయన సన్నిధిలోనే ఆదరణ ఉన్నది, ఆయన సన్నిధిలోనే బలం ఉన్నది, ఆయన సన్నిధిలోనే సమాధానం ఉన్నది, ఆయన సన్నిధిలోనే సంతృప్తి ఉన్నది, ఆయన సన్నిధిలో ఆనందం ఉన్నది. అందుకే ఆయన సన్నిధిలో సమయం గడిపినప్పుడు మన జీవితంలో ఉన్న కలహాలు, భయము, ఆందోళన అన్ని తొలగింపబడుతుంది, స్థిరత్వం కలుగుతుంది, ఆధ్యాత్మికమైన జీవితంలో ఒక మెరుగు వస్తుంది, పుష్పిస్తాం, ఆమె ఫలిస్తావు, ఫలవంతంగా మారిపోతావు. ఆయన సన్నిధి నుండి వచ్చే జలధారాలు నిన్ను ఫలింపచేస్తుంది, జీవ జలపు ఊటలు నీలో ప్రవహింపబడుతుంది. ఆమె ఆయన సన్నిధి నేను ఎదిగింపచేస్తుంది. 2వ రహస్యం, 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 2వ వచనము. సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలను రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. రక్షణ నిమిత్తము, రక్షణలో మీరు ఎదిగిన నిమిత్తము, ఆత్మీయ జీవితంలో మీరు ఎదిగే నిమిత్తము నిర్మూలము కాని వాక్యం అనే పాలు ద్వారా ఆమె మీరు పోషింపబడండి. నిర్మూలం కాని
పాలు లాంటి వాక్యం. చెప్పండి ఆమె, గట్టిగా చెప్పండి ఆమె. నాకు ఒక కుటుంబం తెలుసు. ఆ కుటుంబంలో ఒక పుట్టక పుట్టిండు ఒక కొడుకు. పుట్టిన తర్వాత ఒక సంవత్సరం అయింది. సంవత్సరం అయిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులకు ఒక బాధ. ఏం బాధ అంటే, ఫస్ట్ గారు ఈయన పుట్టిండు మంచిదే, దేవుడి స్తోత్రం, కానీ ఎదుగుతలేడు. ఆయన ముందు పుట్టిన 6 నెలలు వాళ్ళే ఎదుగుపోతున్నారు, కానీ ఈయన పుట్టి 1 సంవత్సరం అయింది, అదేలాగా ఉన్నాడు, ఎదిగింపు లేదు. బాధపడిండు. చెప్పండి ఆమె. వెంటనే నేను చెప్పిన డాక్టర్, మేము ప్రేర్ చేస్తాం, డాక్టర్ దగ్గర వెళ్ళండి, డాక్టర్ సలహా ఇస్తారు ఈ యొక్క శరీర గ్రోత్ కొరకు. డాక్టర్ దగ్గర వెళ్తే డాక్టర్ ఒకటే అన్నారు, ఈయన శరీరంలో ఎదుగుతులేదు. కారణం ఏంటంటే, మీరు ఊకే ఈ ఐస్ క్రీములు, ఈ డైరీ మిల్కులు ఇది తినిపిస్తే ఎదుగరు, పాలు తాగిపిస్తున్నారా అన్నారు. అయ్యో అన్ని తింటాడు, అన్ని తాగుతాడు, కూల్ డ్రింక్ తాగుతాడు, అన్ని తాగుతాడు, పాలు అయితే తాగడు. డాక్టర్ ఏమన్నాడు, బాగా పాలు తాగిపియండి, అప్పుడు కాల్షియం కానీ, బోన్ కానీ, ఫిజికల్ బాడీ కానీ, ఆర్గన్స్లో కానీ గ్రోత్ వస్తుంది. సో వాళ్ళు పాలు తాగిపించడానికి ప్రారంభించారు. వెంటనే మెట్టున నాటికి ఆ బిడ్డ ఎదిగిపోయాడు. చెప్పండి ఆమె. అలాగనే క్రీస్తులో పసిపిల్లలు మనము కూడా ఎదుగుకుంటే ప్రభు బాధపడతాడు. అందుకే ప్రభు ఏం చేస్తున్నాడు, వాక్యం అనే పాలు మనకిస్తున్నాడు. పాలు అనే వాక్యాన్ని మనం త్రాగినప్పుడు మనం బలం పొందుదాం, ఆత్మీయంగా ఎదుగుదాం. చెప్పండి హల్లెలూయా. అందుకే దేవుని వాక్యముతో సమయం గడిపే వారే ఆత్మీయంగా ఎదుగుతారు. మొదటి కీర్తన 2-3 వచనము, దివారాత్రి అయిన వాక్యాన్ని ధన్యులు వారు ఆకు వాడక తగిన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉందురు. హల్లెలూయా చెప్పండి. ఎవరమ్మా చెట్టు వలె ఎదుగుతారంట, ఆకు వాడక తగిన కాలమందు ఫలిస్తారంట, అభివృద్ధి చెందుతారంట. ఎవరు చెప్పండి అమ్మా, ఎవరు? ముసలమ్మ ముచ్చట్లు పెట్టేవారండి, జీవితాలు చదివేవారండి, వాక్యాన్ని ధ్యానించేవారు, వాక్యాన్ని చదివేవారు, వాక్యాన్ని వినేవారు, వాక్యముతో సమయం గడిపేవారు, వాక్యాన్ని ప్రేమించేవారు, వాక్యానికి అనుకూలంగా నడుచుకున్నవారు. చెప్పండి ఆమె. వాక్యానికి విధేయత చూపించేవారు, వాక్యాన్ని గౌరవించేవారు, వాక్యాన్ని గణపరిచేవారు, వాక్యానికి ప్రాముఖ్యత ఇచ్చేవారు ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందుతారు. చెప్పండి ఆమె. అన్నిటికీ టైం ఉంటుందండి. దేవుడి వాక్యం చదవడానికి, దేవుడి వాక్యం వినడానికి, దేవుడి వాక్యాన్ని ప్రేమించడానికి, దేవుడి వాక్యానికి ప్రాముఖ్యత ఇవ్వడానికి టైము చెప్పండమ్మా ఏమి ఉండనే ఉండదు. ప్రైజ్ ది లార్డ్. ప్రతిరోజు దేవుడితో, దేవుని వాక్యముతో సమయము గడపాలి. బైబిల్ గ్రంథంలో మీరు చూడండి, అపోస్తల కార్యం 17వ అధ్యాయంలో బెరియా అనే కొన్ని 17వ అధ్యాయము 10వ వచనము 11, 12, 13 వచనం మీరు చదివితే, వెంటనే సహోదరులు రాత్రి వేళ పౌలును శీలను బెరియకు పంపించి, చూడండి, బెరియాకు పంపించి తిని. బెరియా అనే ప్రాంతం, బెరియా అనే ప్రాంతానికి పౌలు శీలాస్ దైవజనులు వచ్చారు. వారు వచ్చి యూదుల సమాజ మందిరములో, బాగా వినండి, వాళ్ళు వచ్చి ఏం చేశారు, యూదుల సమాజ మందిరంలో ప్రవేశించి మీరు తెస్సలోనికైలో ఉన్న వారికి వాక్యం అంగీకరించి పౌలును శీలను చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినము లేఖనములు పరిశోధించుచూ వచ్చిరి. చూసినారండి, బెరియా ప్రాంతానికి పౌలు శిలాస్ వచ్చి, పౌలు శిలాస్ అప్పటికి గొప్ప దైవజనులు, గొప్ప గొప్ప కార్యాలు జరిగించాడు ప్రభు. వాళ్ళు లోక రీతిగా గుర్తింపు కలిగిన సేవకులు, ఓకే, మైటీ సర్వెంట్స్ ఆఫ్ గాడ్. వాళ్ళు వచ్చి బెరియా ప్రాంతంలో వచ్చి మనకు మాదిరిగా ఈ సంఘంలో వచ్చి వాక్యం చెప్తున్నారు. వాక్యం చెప్పినప్పుడు పౌలు శిలాస్ చెప్పే వాక్యాన్ని విని ఇంటికి వెళ్ళి
వాళ్ళు చెప్పే వాక్యము మనము చదివే బైబిల్లో ఉన్నదా లేదా అని పరిశోధించి వాళ్ళు నిజమైన సేవకులు అబద్ధ బోధకులను నిర్ధారించారంట. ఊకే ఎవరో చెప్పిండ్రు వాక్యము తల ఊపుకొని పొందలేదు. వెళ్ళారింటికి వాక్యాన్ని పరిశోధించారు. దే సర్చ్ ద స్క్రిప్చర్స్. వాక్యములు వెతికారు. ఈ బోధకుడు పౌలు ఉండొచ్చు, గొప్ప సేవకుడు, గొప్ప అపోస్తలుడు ఉండొచ్చు, దేవుని ముఖాముఖి చూసిన దైవజనుడు ఉండొచ్చు, కానీ ఆయన చెబుతున్న ఉపదేశాలు వాక్యానికి అనుకూలంగా ఉందా, వాక్యానికి అనుకూలంగా వాక్యంలో ఉన్నట్టుగా మాట్లాడుతున్నాడా, బోధిస్తున్నాడని ప్రతిరోజు పరీక్షించారంట, పరిశోధించారంట. ప్రతిరోజు వాక్యంలా తద్వారా నిర్ధారించాడు వీళ్ళు నిజమైన సేవకులు. అట్టివారుగా మనం మారాలి. ఆమేన్ చెప్పండి. ఆమేన్. కొరింథీ సంఘం అట్లాంటి సంఘం కాదు. ఎవరు వచ్చి పడితే వాళ్ళు నమ్మేస్తారు. ఎవరు ప్రాఫెసీ చెప్తే వాళ్ళ దగ్గర ఊరికి అయ్యా ప్రాఫెసీ చెప్పండి, మాకి ఏం తెలుస్తుంది నీకు? ప్రవక్త కంటే ఎక్కువ మీకే తెలుసు మీరు ఏ పాపంలో ఉన్నారు. ఆయన చెప్పే అవసరమే లేదు. చెప్పండి. అవసరమా మనకి? మన భవిష్యత్తు గురించి తెలిసేది అవసరమా? ఒకడు వచ్చి నా దగ్గర అంటున్నాడు, బ్రదర్ 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 దేవుడు నా గురించి ఏం చెప్తుంది. చెప్పాలా? తట్టుకుంటావా? ఓర్చుకుంటావా? ఉన్నదా నీకు ఈ హిమ్మత్? ఉన్నదా నీకు? చెప్పండి బ్రదర్, ఏం నెక్స్ట్ ఇయర్ చచ్చిపోతావు. దేవుడు చెప్తుంది అయ్యో 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 అట్లా కావద్దు, అట్లా మళ్ళీ ఎందుకు వింటున్నావు, ఎందుకు అడుగుతున్నావు? చెప్పండి. ఈ పాస్టర్ అబద్ధ పాస్టర్ ఏంటి చచ్చిపోతారా అంటారా? అని ఉన్నదిరా బై ప్రాఫెసీలా నువ్వు నెక్స్ట్ చచ్చిపోతావని యాక్సిడెంట్లా. కొన్ని ప్రాఫెసీలు నాకు వస్తుంది, అది చెప్తే నాకే భయం అనిపిస్తుంది. నేను చెప్పను, దేవుడు ప్రేరేపిస్తే చెప్తాను. దేవునికి స్తోత్రం. చెప్పండి. ఆమేన్. ప్రవక్తలు చెప్పుచిన ప్రవచన వాక్యానికి అనుకూలంగా ఉందా? వీరు మాట్లాడే ఉపదేశాలు వాక్యానికి అనుకూలంగా ఉందా? ఈ అవ్వలు తాతలు మనకు చెప్తున్న ఆచారాలు వాక్యానికి అనుకూలంగా ఉన్నదా? చూడాలా. ఆమేన్. ఈయన ఏమంటున్నాడు? పెళ్లి చేసుకోదు అంటున్నాడు. సేవ చేయాలంటే పెళ్లి చేసుకో. వాక్యంలో చూడాలా. హల్లెలూయా. ఉన్నదా లేదా? అది కొందరికి ఇవ్వబడుతుంది వరము. పెళ్లి కాకుండా సేవ చేసే కొందరికి ఇవ్వబడి, అందరికి కాదు. అలా అని చెప్పి నేను దేవుడు సేవ చేస్తా, నాకు పెళ్లి వద్దు, ఏమవుదు అలా చెప్పిన వారు పెళ్లి చేసుకున్నారు. ఆవేశం పనికి రాదు. చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. ఎవరు అయితే చెప్పినారు అని నమ్మొద్దు. పరీక్షించు, వాక్యాన్ని పరిశోధించు, వాక్యములో కట్టు. వాక్యం మీద కట్టబడిన ఇల్లు వర్షము లాంటి వంచకుడు వచ్చినా, వరద లాంటి శోధనలు వచ్చినా, తుఫాన్ లాంటి మోసాలు వచ్చినా ఎన్నడూ పడిపోవు. చెప్పండి. ఆమేన్. బెరియా సంఘస్థులాగా, బెరియా ప్రదేశస్తులాగా వాక్యాన్ని ప్రతిరోజు పరిశోధించి చూడండి. వాక్యమనే అద్దముతో మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి, చెక్ చేయండి. ఆమేన్. వాక్యానికి అనుకూలంగా బ్రతకండి, వాక్యానికి అనుకూలంగా జీవించండి. అప్పుడే ఆధ్యాత్మికమైన జీవితంలో మీరు ఎదుగుతారు. చెప్పండి. ఆమేన్. ఎంతమంది చెప్తారు, ప్రభువా నేను ప్రతిరోజు వాక్యాన్ని చదువుతాను, కనీసం ఒక్క సంవత్సరం 365 డేస్లో బైబిల్ మొత్తం చదవండి. మొత్తం బైబిల్ చదవడానికి 72 రోజులు పడుతుంది. 72 డేస్. హల్లెలూయా. ఈ 72 రోజుల్లో ప్రతిరోజు 1 గంట మీరు బైబిల్ చదివితే 72 రోజుల్లో బైబిల్ మొత్తం ముగించేస్తారు. ప్రైజ్ లార్డ్. అలాగా తీర్మానం చేయండి. వాక్యంలో స్థిరులుగా ఉండండి. చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. మామిడి చెట్టుని కదిలితే మామిడి పండ్లు పడుతుంది, కొబ్బరి చెట్టును కదిలిస్తే కొబ్బరి పండ్లు పడుతుంది. ఒక విశ్వాసి దేవుడి బిడ్డని కదిలిస్తే ఏం పడాలమ్మా? బూతులు పడాలా? అబద్ధాలు పడాలా? ఏం పడాలా? వాక్యం పడాలా? హృదయంలో నిండిన వాటిని బట్టే నోరులో వస్తుంది. హృదయంలో వాక్యం ఉంటే నోట్లో కూడా వాక్యమే వస్తుంది.
చెప్పండి ఆమె. హృదయంలో అబద్ధం ఉంటే నోట్లో కూడా అబద్ధం వస్తుంది. హృదయంలో బూతులు ఉంటే నోట్లో కూడా అదే వస్తుంది. హృదయంలో వాక్యాన్ని నిండిన వారుగా మారండి. ఆత్మీయంగా ఎదుగుతారు, ఆత్మీయంగా ఎదుగుతారు. ఎవరు ఆనందిస్తారో తెలియదు, కానీ తండ్రి చాలా ఆనందిస్తాడు. నా పిల్లలు ఎదుగుతున్నారు. మీకు ఆనందంగా ఉండదండి? మీ పిల్లలు ఎదిగినప్పుడు ఆనందంగా ఉండదా? చెప్పండి అమ్మా. ఎవరికి ఆనందం లేదా? మీ పిల్లలు ఎదిగితే ఆనందం లేదా? అసూయ ఉన్నదా? జెలస్ అవుతుందా? చెప్పండి. మీ పిల్లలు ఎదిగినప్పుడు ఎవరు ఆనందిస్తారు తెలుసా? తల్లిదండ్రులే ఆనందిస్తారు. అలాగే ఆత్మీయంగా మీరు ఎదిగినప్పుడు దేవుడే ఆనందిస్తాడు. మూడవదిగా చివరిగా చెప్పి మనం ముగించుకుంటాం. మూడో రహస్యం, ఆత్మీయంగా మనం ఎదగాలంటే 92వ కీర్తన 12-13. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వు వేయుదురు, లెబనోను మీది దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరములో నాటబడిన వారే వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. నీతిమంతులు ఖర్జూరపు వృక్షం వలె మొవ్వు వేయుదురు. దేవరాజు దేవదారు లెబనోను మీద వృక్షం వలె వారు ఎదుగుదురు. చూడండి, యెహోవా మందిరములో నాటబడిన వారు దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. హల్లెలూయా. మూడో రహస్యం, ఆత్మీయ సహవాసం కలిగిన వారే వర్ధిల్లుతారు. మందిరములో నాటబడిన వారు దేవరాజు వృక్షం వలె ఎదుగుతారు. The third secret, if you want to grow spiritually and become spiritually mature, you need to have spiritual fellowship. ఆత్మీయ సహవాసం ఉండాలండి. చెప్పండి ఆమేన్. గట్టిగా హల్లెలూయా. ఎదిగే వారితో ఉంటే ఎదుగుతాం. చెప్పండి ఆమేన్. గొడవలు చేసే వారితో ఉంటే గొడవలు చేస్తాం. అబద్ధాలు ఆడుతూ వారితో ఉంటే అబద్ధాలు ఆడతాం. సినిమా పాటలు పాడే వారితో ఉంటే సినిమా పాటలు నువ్వు కూడా పాడతావు. ఆమేన్. ఎందుకంటే ఆ అనాయింటింగ్ అట్లా వచ్చేస్తుంది, రబ్ అవుతుంది. ఎదిగే వారితో ఉంటే నువ్వు కూడా ఎదుగుతావు. హల్లెలూయా. అందుకే పరిశుద్ధుల సహవాసంలో నాటబడాలా. పరిశుద్ధుల సహవాసం మానివేయకూడదు. హీబ్రూల పత్రిక 10వ అధ్యాయం 25వ వచనం మీరు చదివితే, మీరందరూ కూడుకుండుట పరిశుద్ధుల సహవాసము మానివేయకండి. హల్లెలూయా. చర్చ్ లో ఫాస్టింగ్ ప్రేయర్ అంటే మానివేయకండి. చర్చ్ లో ఆన్లైన్ ప్రేయర్ ఉన్నదంటే మానివేయకండి. చర్చ్ లో కూడికలు ఉన్నదంటే మానివేయకండి. మేము బిజీ. నో, టేక్ టైం, హ్యావ్ స్పిరిచువల్ ఫెలోషిప్ విత్ ద గాడ్లీ పీపుల్. మందిరంలో పరిశుద్ధులతో సహవాసం కలిగి ఉంటే ఆత్మీయంగా నువ్వు ఎదుగుతావు. ఈరోజు చాలా మంది మానివేసేది ఏంటంటే ఆత్మీయ సహవాసము. ఆమేన్. సంఘంలో సహవాసం కూడుకో అంటే కూడుకోరు. వేరే జగలో ఎక్కడ కూడుకోవాలంటే కూడుకోదంటే అక్కడనే కూడుకుంటారు. చెప్పండి ఆమేన్. పక్షిరాజులతోనే కూడుకోవాలి. పక్షిరాజు పోయి కాకులతో కూడుకుంటే కాకి బుద్ధి వస్తుంది. అవును కదండి. ఎగిరే వారితో ఉంటే ఎగురుతావు, నగ్గే వారితో ఉంటే నగ్గిపోతావు. ఆమేన్. ఎదుగని వారితో ఉంటే నువ్వు కూడా ఎదుగు. మీ జీవితం కలిగిన వారితో సహవాసం ఎప్పుడు కలిగి ఉండాలా. 1 కొరింథీయుల పత్రిక 15వ అధ్యాయము 33వ వచనం మీరు చదివితే, హల్లెలూయా, మోసపోకుడి. ఏమంటున్నాడు వినండి అమ్మా. మోసపోకుడి. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెడుపును. మంచిగానే ఉంటారు, ఈమె మంచిగానే ఉంటుంది, సడన్ గా చేంజ్ అయిపోతుంది. హల్లెలూయా. ఈమె మంచిగానే ఉంటుంది, ఆయన మంచిగానే ఉంటాడు, సడన్ గా చేంజ్ అయిపోతాడు. సడన్ గా ఆయన ప్రవర్తనలో మార్పు, అన్నిట్లో మార్పు, చెడిపోతారు. కారణం ఏంటి తెలుసా? పరిశుద్ధ సహవాసం మానివేసి దుష్టుల సహవాసాన్ని
అంగీకరిస్తూ దాంట్లో ఆనందిస్తూ సాగిపోతారు. చెప్పండి ఆమె. నీలో ఉన్న మంచితనాన్ని కూడా చెడిపేదే దుష్టుల సాంగత్యము, దుష్టుల సహవాసము. దయచేసి దుష్టులతో ఏమైనా సహవాసం ఉంటే ఈ రోజు నుంచి దాన్ని ఏం చేయండి? హల్లెలూయా, కట్ చేసేయండి. తెలుగులో ఏమంటారు? కత్తిరించేసేయండి. చూడండి, నేను తెలుగు చెప్పకుండా కూడా నేను చెప్తున్నా, ఎందుకంటే హోలీ స్పిరిట్ అది. కత్తిరించేసేయండి. చెప్పండి, ఏం చేయాలమ్మా? కట్. పనికి రాని తీగల్ని దేవుడు ఏం చేస్తాడు? యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఫలించని తీగలు ఏం చేస్తాడు దేవుడు? కత్తిరించేస్తాడు. ఎందుకంటే ఉన్న తీగలు ఇంకా ఫలించాలని. మన జీవితంలో చెడు సవాసాలు, చెడు సాంకేతికములను మనం కట్ చేసినప్పుడు, రాంగ్ రిలేషన్షిప్, ఈవిల్ అఫేర్స్, రాంగ్ అఫేర్స్, ఇదన్నిటిని దుష్టుల సవాసం, ఆమె ముచ్చట్లు, ఇది అది ఏదేది దేవుడి నుండి నేను దూరం చేస్తున్నది, వాక్యం నుండి దూరం చేస్తున్నది, పరిశుద్ధుల సహవాసం నుండి, సంఘం నుండి నేను దూరం చేస్తున్నది, వాటిని నుండి నువ్వు కత్తిరింపబడాలా. చెప్పండి మామే. కొద్దిమంది ఆదివారం ఆరాధన కూడా రాదండి. ఆమె ఆదివారం ఆరాధనకు రాని వారు సైతాన్ కంటే మోసం. ఎందుకు చెప్పండి? సైతాన్ కూడా ఉన్నాడు ఇక్కడ, ఆరాధనలో ఉన్నాడు, కరెక్ట్గా వస్తాడు, పక్కనే కూర్చున్నాడు. ఏం వాక్యం ఇచ్చినాం, టైం కూడా అవుతుంది, మటన్ షాప్లో నిలబడాలి కదా, మాట్లాడుతూ. చూడండి సైతాన్ ఎంత ఫేత్ఫుల్ ఉన్నాడు చర్చికి రాని. కానీ క్రైస్తవులకి నమ్మకత్వం లేదు. సాబాత్ దినం, దేవుడు పరిశుద్ధ దినం, ఆశీర్వదించబడి దినం గౌరవించండి, జ్ఞాపకం చేసుకోండి, నాటబడండి. ఆదివారం కానీ, శుక్రవారం కానీ, సంఘంలో జరుగుతున్న కార్యములు కానీ, సంఘస్థులుగా, దేవుడు బిడ్డలుగా ప్రతిసారి అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. ఆమేన్. అప్పుడు ఏమైతుంది? ఆత్మీయంగా మీరు ఎదుగుతారు. గట్టిగా చెప్పండి ఆమేన్. ఒక ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను, టైం అయిపోయింది కాబట్టి. ఫారో ఐగుప్తులో రాజులో ఒక శవమును ఒక పెట్టెలో పెడతారు. పెట్టెలు, సమాధి పెట్టెలో పెడతారు. అది అలాగనే ఉంచుతారు. 3000 సంవత్సరం తర్వాత ఆ ఐగుప్తులో ఫారో ఒక శవమును ఆ పెట్టె నుండి తీశారు. వజ్రాలన్నీ ఉన్నది, కానీ ఎముకలు అయిపోయాడు, స్కెలిటన్ అయిపోయాడు. దాంట్లో కొన్ని తేనెలు ఉండే, 3000 సంవత్సరం తేనె, హనీ అది ఉన్నది. ఇంకా ఒక విత్తనం, కొన్ని విత్తనాలు చూశాను, 3000 సంవత్సరం పాత విత్తనం. దాన్ని తీసి ఏం చేశారంటే, నీళ్ళు ఉన్న చోటున అక్కడ ఆ విత్తనాన్ని విత్తారు. విత్తిన వెంటనే 2 నెలలకే పంట వచ్చేసింది. చెప్పండి ఆమె. వాళ్ళు ఆశ్చర్యపడిపోయారు. 3000 సంవత్సరం పాత పడిన ఈ విత్తనము నీళ్ళు ఉన్న చోటున విత్తినప్పుడు వెంటనే దాన్ని ఫలితం చూశారు. చెప్పండి ఆమె. 3000 సంవత్సరం ఎక్కడ ఉన్నది ఆ విత్తనము? ఫారో శవము దగ్గర ఆ పెట్టెలో ఉన్నది. ఏమైనా ప్రయోజనం ఉండేనా? ఏం ప్రయోజనం లేదు. కానీ 3000 సంవత్సరము పాతబడిన ఆ విత్తనాన్ని నీళ్ళున్న చోటులో విత్తినప్పుడు ఏమైంది? దాని ఫలితం వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు కూడా అలాంటి విత్తనం వంటి వాడే. సరైన చోట్ల ఉంటే నువ్వు ఫలిస్తావు, తప్పైన చోట్ల ఉంటే నువ్వు ఫలించలేవు. అట్మాస్ఫియర్ మ్యాటర్స్. హల్లెలూయా. ఫెలోషిప్ మ్యాటర్స్. ఎక్కడ ఉన్నావు, ఎవరితో ఉన్నావు? విమర్శించే వారితో ఉంటే విమర్శిస్తావు, భయపడే వారితో ఉంటే భయపడతావు. ఆమె. సోదరులు చెప్పే వారితో ఉంటే సోదరులు చెప్తావు, సనిగే వారితో ఉంటే సనుగుతావు. దేవుని ఆరాధించే వారితో ఉంటే ఆరాధిస్తావు. వాక్యం చదివే వారిని, వాక్యాన్ని గౌరవించే వారితో ఉంటే వాక్యాన్ని గౌరవిస్తాం. హల్లెలూయా. దేవుడికి భయపడే వారితో ఉంటే దేవుడికి భయపడతావు. ఆత్మలను ఆదాయపరిచే వారితో ఉంటే ఆత్మని ఆదాయపరుస్తావు. ఆమేన్. అట్మాస్ఫియర్ మ్యాటర్స్. నువ్వు ఎక్కడ నాటబడినావు అదే ముఖ్యం. ఆమేన్. ఆ విత్తనము ఫారో శవం అనే పెట్టెలో ఉన్నప్పుడు దాని ఏమీ ప్రయోజనం లేకుండా 3000 సంవత్సరం, కానీ దాని చోటు మారినప్పుడు, ఉండాల్సిన చోట్ల దాన్ని ఉంచినప్పుడు దాని ఫలితము చూసి ఉన్నారు. అలాగే మనము కూడా ఉండాల్సిన చోట్ల ఉంటేనే ఎదుగుతాము. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. ఈరోజు మీరు చెప్పండి, దేవా నేను ఉండాల్సిన చోట్ల నీ మందిరం, నీ సన్నిధిలో, పరిశుద్ధ సహవాసంలో. పాట పాడితే సరిపోదమ్మా. ఆమేన్. మనము
ఆత్మీయ సహవాసం కలిగి ఉండాలి. ఎంత ఆత్మీయ సహవాసంలో ఉంటారు అంత కాపుదలలో ఉంటారు మీరు. చెప్పండి ఆమె. ఒక మాట ప్రసంగి గ్రంథం సామెతలు పక్కన ఉంటుంది, 10వ అధ్యాయము 1వ వచనం. బుక్కవాడి తైలంలో చూడండి, బుక్కవాడు తైలములో చచ్చిన ఈగలు పడుట చేత. చూడండి, బుక్కవాడు తైలములో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన కలిగెను. చెప్పండి ఆమె. ఎందుకు మన ఆత్మీయ జీవితం చెడిపోతుంది తెలుసా? కొన్ని చచ్చిన ఈగలు పడింది. బుక్కవాడు తైలములో చచ్చిన ఈగలు పడి చెడు వాసన కలిగినట్లు మన జీవితము ఒక తైలం వలె ఉన్నది. ఆ తైలము అభిషేకములో చచ్చిన ఈగలు పడుతుంది. కారణం ఏంటంటే, బుక్కవాడు ఒక సీసా మూత వేస్తే ఏ ఈగలు పడదు. చెప్పండి ఆమె. ఒక బిందెలో మంచి నీళ్ళు ఉన్నది అనుకోండి, దాంట్లో దోమలు, రకరకాల దోమలు అన్నీ ఈగలు పడి ఆ నీళ్ళు ఏమైపోతుంది? మంచి నీళ్ళు కూడా ఏమైపోతుంది? పాడైపో. కారణం, దానికి మూత పెట్టకుంటే అన్ని దుమ్ములు, చెడు, అన్ని విధమైన దోమలు అన్నీ పడతారు. అలాగనే ఆత్మీయ సహవాసము ఆ మూత లాంటిది. ఆత్మీయ సహవాసము నీ అభిషేకం అనే ఆ ఒక సీసకు మూత లాంటిది. గట్టిగా చెప్పండి. అందుకే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఆత్మీయ సహవాసం కలుగుతుంది. ఆత్మీయ సహవాసం కలిగినప్పుడు మనం ఆత్మీయంగా ఎదుగుతాం. 3 రహస్యాలు చెప్పాను. చెప్పండి ఏమమ్మా. మొదటి రహస్యం, ఆత్మీయంగా ఎదగాలంటే చెప్పాలా, చెప్తేనే హృదయంలో దిగుతుంది. దేవుడితో సహవాసం. దేవుడితో సహవాసం చేసినప్పుడు ఆత్మీయంగా ఏది ఏమైనా కనీసం 1 గంట అయిన దేవుడితో సమయము గడపండి. రెండోదిగా ఆత్మీయంగా ఎదగాలంటే వాక్యాన్ని ధ్యానించే వారుగా దివారాత్రి సమయం దొరికినప్పుడు వాక్యాన్ని ధ్యానించండి. మూడవదిగా ఆత్మీయ సహవాసం, పరిశుద్ధుల సహవాసం కలిగి ఉండండి. దుష్ట సహవాసంను మానివేయండి. అప్పుడు ఆత్మీయంగా ఎదుగుతారు. దేవుడి వాక్యాన్ని మీ వెనుకడికి దీవెనకరంగా మారుతుగాక. ప్రార్థన చేస్తామా? పాస్టర్ వచ్చి ప్రార్థన చేస్తాం, మోకరిస్తాం. కార్యక్రమం వీక్షిస్తున్న అందరూ మాతో పాటు ఈ వాక్యం మీ జీవితంలో కూడా నూరంతులుగా ఫలించాలని ఏకవించి ప్రార్థన చేయండి. ఒక్కసారి మన జీవితాన్ని పరిశీలించుకుందాం. మనం రక్షించబడి మన ఆత్మీయంగా ఎదుగుతున్నామా? ప్రతిరోజు దినదినము దేవుల్లో ఎలాంటి సంబంధం కలిగి ఉన్నామని ఒక్కసారి మన జీవితాన్ని పరిశీలించుకొని ఆయన సన్నిధిలో ఒక్కసారి మనల్ని అర్పించుకొని అప్పగించుకొని, దేవా నీ కొరకు నేను ఎదుగుతానని ఒక మాటతో పలికి ప్రార్థన చేసుకుందాం. తండ్రి నీకు స్తోత్రం యేసయ్యా. గొప్ప దేవా నీకు స్తోత్రం. రాజుల రాజుగా ఉన్న నా యేసయ్యా నీకు స్తోత్రం ప్రభా. ఈ సమయంలో తండ్రి మాతో మాట్లాడిన అద్భుతమైన సందేశాన్ని మార్చిన బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. అవును యేసయ్యా. దేవా మేము పాలు తాగే పసి బిడ్డలుగా కాకుండా ప్రభా, బలమైన ఆహారాలు భుజించే వాళ్ళుగా దినదినము ప్రభా, ఆత్మీయ ప్రభా ఎదగడానికి ప్రభా, ఈరోజు మాకు చెప్పిన 3 రహస్యాలు ప్రభా మేము ప్రతిరోజు ప్రభా మన దినచర్యలో పాటించి దాని ప్రకారం నడుచుకొని ప్రభా నీ సన్నిధిలో సమయాన్ని గడిపే వాళ్ళుగా ప్రభా మేమందరం మొదటిగా ప్రభా నీతో సంబంధం కలిగి ప్రభా నీతో సమయాన్ని గడిపే వాళ్ళుగా ప్రభా మేము ఉండడానికి ప్రభా మాకు ఇచ్చిన సమయంలో ప్రభా 1 గంట నీ పాదంలో కూర్చొని ప్రభా నీ సన్నిధిలోని ప్రభా ఉండడానికి కృప దయచేయండి ప్రభా. రెండవదిగా ప్రభా మేము వాక్యం ఎదగాలి ప్రభా. వాక్యాన్ని ప్రతిరోజు నమలాలి ప్రభా. వాక్యాన్ని ప్రతిరోజు కంఠస్థం చేయాలి ప్రభా. వాక్యాన్ని ప్రతిరోజు మేము ధ్యానం చేయాలి ప్రభా. వాక్యములో ప్రభా ఒక్కొక్క లోతైన మర్మములు, సత్యములు ప్రభా మా హృదయంలో నాట్యపడడానికి కృప దయచేయమేసయ్యా. అలా మేము ప్రభా ఆత్మీయంగా ఎదగడానికి సహాయం చేయము ప్రభా. మూడవదిగా ప్రభా సంఘ సహవాసం ప్రభా, పరిశుద్ధుల సహవాసం ప్రభా. అవును ప్రభా మేము ప్రభా ప్రతిరోజు ప్రభా మాకున్న గంటలో ప్రభా మేము సహవాసం ప్రభా పరిశుద్ధులతో ఆత్మీయంగా ఉన్న వాళ్ళతో సహవాసం కలిగి ఉండాలి ప్రభా. అలా ఉన్నప్పుడు ప్రభా
మేము ఆత్మీయ ఎదుగుతామని ప్రభా మీరు చెప్పిన ఈ రహస్యం మా జీవితంలో మేమందరం పాటించడానికి కృప దయచేయండి ప్రభా. దేవానికి స్తోత్రం ప్రభా. విన్న వాక్యం ప్రతి ఒక్క జీవితంలో నూరంతలుగా ఫలింపచేసి ఆశీర్వదించి సంఘంలో ప్రభా సంఘస్థులు ప్రభా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరూ దినదినము అభివృద్ధి చెందును గాక, ఆత్మీయ ఎదుగును గాక ప్రభా. అతి అవగాహన అతి జ్ఞానం ప్రతి ఒక్కరికి కలిగింపచేసి ప్రతి ఒక్కరిని ప్రభా ఆది అపోస్తలుల కాలంలో సంఘాలు సేవలు ఎలా ఎదిగారో ప్రభా అపోస్తలులు ప్రభా అట్టి రీతిగా ప్రభా ఈ కాలంలోకి రా ప్రభా. దేవుని బిడ్డలు ప్రభా అటువంటి పరిశుద్ధ ఆత్మీయతలో ఎదగడానికి సహాయపడవద్దని నీకు స్తోత్రం ప్రభా. తండ్రి నీకు వందనాలు యేసయ్యా. ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించమని యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. పాల్గొన్నందుకు మా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మిమ్మలను దీవించి ఆశీర్వదించుదురుగాక. ఈ పరిచయకు ప్రార్థన చేయండి. ఈ పరిచయను అరుణ్ విక్టర్ మినిస్ట్రీ అని యూట్యూబ్ ఛానల్ కూడా దర్శించండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. మేము చేస్తున్న ప్రతి వీడియో మీ అందుబాటు ఉంటుంది. ప్రతి రోజు ఫేస్బుక్ లైవ్లో మార్నింగ్ దేవుడి హృదయంలో ఉన్న మాట అనే కార్యక్రమాన్ని కూడా వీక్షించండి. దినాన్ని దేవుడి సన్నిధితో ప్రారంభించండి. దేవుడికి స్తోత్రం. అదేవిధంగా మా పరిచర్యలో గాస్పెల్ పార్ట్నర్గా మీరు జాయిన్ కావాలంటే మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. మీ యొక్క ప్రార్థన అంశాలు కూడా మాకు తెలియపరచవచ్చు. తిరిగి కలిసేంత వరకు దేవుడి సన్నిధి మీకు తోడుండుగాక. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.